కతలాపూర్ మండలం బొమ్మిని గ్రామంలో గౌడ క్రిస్తులకు వారి జీవనోపాధి అయిన ఈతవనం 300 చెట్లను ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు ధ్వంసం చేసిన కారణంగా జీవనోపాధి కోల్పోవడంతో తమకు తగిన న్యాయం జరగాలని బొమ్మిన గ్రామ గౌడ కులస్తులు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా గౌడ సంఘం మండల అధ్యక్షులు అందరూ కలిసి సోమవారం తహసీల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షులు మానల కిషన్ తో పాటు పలువురు కుల బాంధవులు పాల్గొన్నారు. ఈరోజు కతలాపూర్ మండల్ బొమ్మన గ్రామం అక్కడ చిన్న బతుకులు బతుకుతున్న గౌడ సంఘం ఒక 100 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ జీవనోపాధి మొత్తం కూడా టోటల్గా కళ్ళు గీత పైన ఉంటుంది. రోజు ప్రొద్దున పోగానే కళ్ళు గీసుకొని వాళ్ళు అమ్ముకొని మండవాళ్ళ వాళ్ళ ఇంటికి సాయంత్రానికి చేరుకుంటే నడిచే బతుకులు వాళ్ళందరికీ కూడా. మరి అట్లాంటి బతుకుతోని మంచి వాళ్ళు అన్నంగా ఉండగా వాళ్ళు అక్కడ పెత్తందారులు ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా గౌన్లోల పైన కక్షగట్టి ఒక 300 చెట్లు ఈరోజు నిర్దాక్షణంగా వాళ్ళు వచ్చి జేసీబీలతోని దాంతో వచ్చి మొత్తం కూడా నరికేసిపోయారు. ఇలా ఆ నరికిన చెట్లనే మీకు నిదర్శనంగా చూపెట్టదలుచుకున్నాం. ఇక్కడికి తీసుకొచ్చినాం. ఇవే చెట్లు రేపు పొద్దున దినానికి ఇంకొక సంవత్సరం అయితే ఈ చెట్లు మాకు మేము దేవత లెక్కలు కొలుస్తాం, దేవుళ్ళు లెక్క కొలుస్తాం ఈ చెట్లని. మరి ఈ చెట్లు రేపు పొద్దున దినానికి మాకు కళ్ళు ఇచ్చేటి. కళ్ళు అనేటిది దేవతలు దాగిరని మేము అంత గొప్పగా చెప్పుకుంటున్నాం. మా ఉపాధిని మీరందరూ కూడా కన్నెర్ర చేసి అక్కడ ఉన్న పెత్తందారులు 300 చెట్లు నరికి చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సబబని మీ అందరం గౌడ కుటుంబాలు అందరూ కూడా అడుగుతున్నాం. ఇలా పెద్దలు, చిన్నలు, అమ్మలు, అక్కలు, అన్నలు అందరం వచ్చాం. మాతో పాటు బీసీ కుల సంఘాలు, జేఏసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరూ కూడా మాకు ఇవాళ సంఘీభావం తెలుపుతున్నారు. ఇవాళ అనేక మండలాలకి వెళ్ళి కూడా గౌడ్స్ అందరూ కూడా వచ్చినాం. ఇవాళ మేము అందరం కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి ఒక్కసారి మమ్మల్ని గమనించుండ్రి. ఇవాళ మా గౌన్లో చిన్న బతుకులు మాతోని ఆటలు ఆడకుండ్రి. ఇవాళ వాళ్ళ 100 కుటుంబాలతో మీరు ఆట ఆడుకుంటే రేపు పొద్దున వాళ్ళకి ఎవరు లేరని మీరు అనుకుంటే మేమందరం కూడా మీ ఇంటి ముందటికి ధర్నా చేస్తాం, మీ ఇంటి ముందట కూర్చుంటాం. ఇవాళ మా చెట్లను ఎట్లయితే నరికినవో నువ్వే సారీ చెప్పాలి, నువ్వు మాకు చెట్లను అక్కడ పెట్టాలి, మాకు డ్రిప్ ఇరిగేషన్ వేసేయాలి, బోర్ వేసేయాలి. నువ్వు ఖచ్చితంగా ఇవాళ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని కూడా కలుస్తాము. అక్కడ ఆయన మాకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని జైల్లో కూడా వేయాలి, ఎఫ్ఐఆర్ కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఇవాళ కలెక్టర్ గారిని కూడా కలిసినాం. కలెక్టర్ గారు కూడా ఏదో చేస్తామని అంటున్నారు. మేము ఒక 3 రోజుల వీక్షిస్తాం. 3 రోజుల మాకు న్యాయం జరగకపోతే మాత్రం మళ్ళీ ఇదే పరిస్థితి ఇంకా ఉధృతంగా జరుగుతుందని చెప్పేసి అందరి సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. గౌడులపై పైశాచికమైన హత్య చేయడం జరిగింది. మా కులవృత్తి, మా దైవము, మా జీవనాధారం ఈత చెట్టు. ప్రభుత్వము జీవనాధారమైన ఈత చెట్లు పెంపడం ద్వారానే గౌడ కులస్తుల ఆధారిత జీవనం మెరుగవుతుందని ప్రభుత్వమే భూమి కేటాయించి, ప్రభుత్వమే చెట్లను పెట్టించి, ప్రభుత్వమే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి చెట్లను మేము పిల్లలా పెంచుకుంటున్న సందర్భంలో రాబో సంవత్సరం వరకు ఆ చెట్లు గీతకెదిగి మాకందరికీ జీవనోపాధి పొందుతున్నామనే తరుణంలోనే కొందరు పెత్తందారులు గౌడ కులస్తులపై ఐక్యంగా కట్టుకట్టి ఆ చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం జరిగింది. ఆ చెట్లను నరికివేసిన వారిని వెంటనే శిక్షించాలని మేము సంబంధిత 5 రోజుల క్రితం సంబంధిత తహసీల్దార్ గారికి, సంబంధిత ఎస్ఐ గారికి, సంబంధిత ఆబ్కారీ వ్యవస్థకు మేము దరఖాస్తు చేసుకుంటే ఈ చట్టంలో ఉన్న లొసుకుల్ని ఆసరగా చేసుకొని నిందితులకు ఇప్పటి వరకు శిక్షించడం లేదు, అరెస్టు చేయడం లేదు. బాధితులమైన మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. వారు శిక్షార్హులైన వారేమో ఏసీ రూముల్లో పండుకుంటున్నారు. ఈ ప్రభుత్వమే స్పందించిన తీరు, అధికారులు స్పందించిన తీరుకు నిరసనగా ఈ రోజు గౌడ కులస్తులమైన మేమందరం రోడ్డెక్కి ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు ఈ చట్టాన్ని అనుసరించి తమిళనాడు తరహాలో చట్టం తీసుకువచ్చి
చెట్లు నరికిన వారికి హత్యా నేరంపై శిక్షణ వేయకపోతే ప్రతి గ్రామంలో ఉండి గౌడ కులస్తులమైన మేమందరం లేచి మా కుల వృత్తిని కాపాడుకోసము హత్యలు ఆత్మహత్యలు కూడా తెగిస్తామని మీ అందరికీ మరి వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం. మా జాతి చిన్నదే కావచ్చు, కానీ మా ఐక్యత గొప్పది, మా పోరాటం గొప్పది. తెలంగాణ ఉద్యమంలో గౌడ కులస్తుల పోరాటం చాలా గొప్పది. అదే పోరాట స్ఫూర్తితోటి ఈ గౌడ కులం ఐక్యతగా పోరాడి ఈ నరికిన వారిని శిక్షించే వరకు పోరాడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. కతలాపూర్ మండలం బొమ్మెడ గ్రామంలో వేలాది చెట్లు పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి గీత కార్మికులను వారి సొంత భూముల్లో ఏదైతే ప్రభుత్వం అప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది, అదే భూమిలో వీళ్ళు చెట్లు పెట్టుకొని దానికి చిన్న పాపల్లాగా నీళ్లు వారించుకుంటూ దాన్ని పెంపకం చేయడం జరిగింది. మరి అటువంటి దాంట్లో దాని పక్కకే ఆనుకున్నటువంటి ఇంకా కొంతమంది వేరే వాళ్ళ భూమిని కబ్జా చేసినటువంటి కొంతమంది ఏదైతే బొమ్మెడ గ్రామానికి చెందినటువంటి అగ్రకులాల వాళ్ళు ఇలా దాన్ని దాటుకొని వచ్చి ఇలా గౌడ కులాస్తుల భూములైనటువంటి 5 ఎకరాల భూమిలో పెట్టుకున్నటువంటి చెట్లను అతి కిరాతకంగా పట్టబగళ్ళు మొత్తం మంది చూస్తుండగానే గడ్డ పనులతోటి ఒక 20-30 మంది ఆ చెట్లను ఏదైతే మొగిలు తీసేయడము మొత్తానికి పెకిలించి పారేయడం జరిగింది. ఇలా ఈ చెట్లు పెంచుకోవడానికి 4 సంవత్సరాలుగా నానా అవస్థలు పడుతూ ఆ యొక్క గీత కార్మికులు ఎన్నో ఇబ్బందులు కోర్చుకుంటూ లక్షల రూపాయల వ్యయాన్ని వేచించి మరి ఇలా ఆ చెట్లను పెంచుకోవడం జరిగింది. మరి ఇలా చేతికి ఇంకొక సంవత్సరం అయితే చేతికి వచ్చే సమయాన ఇలా ఒక ప్రాణాన్ని తీసినట్టుగా మా యొక్క ఉపాధి మీద దెబ్బ కొట్టినటువంటి ఆ రెడ్డి వర్గం కానీ అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలను కానీ వారిని ఇప్పటి వరకు మరి కేసు అయితే చేసిరు కానీ నామపూర్వకంగా వాళ్ళ రిమాండ్కి పంపలేడు. ఇలా ఈ చెట్లను చంపడం ఎంత దారుణం అంటే ఇలా ఈ దాడి కేవలం బొమ్మెడ గ్రామ గౌడ కులస్తులది కాదు, ఇలా మా జాతి మీద దెబ్బ కొట్టింది. కాబట్టి ఇలా ఈ మా భీమారం మండలం కతలాపూర్ మండలే కాదు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి గుండె చేద్దాం. ఎవరికి కూడా అయిన పరిస్థితి లేదు. ఇలా వచ్చింది 100 మంది 200 మంది కావచ్చు, రేపు పొద్దున వందలు కాదు వేల లక్షల మంది ఈ జగిత్యాల నియోజకవర్గంలో అగ్గి గుండె చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని కూడా వదిలిపెట్టే ముచ్చట్లేదు. మర్యాద పూర్వకంగా ఇలా ఏదైతే మా చెట్లను వీకేసిరో వాళ్ళను తీసుకొచ్చి బహిరంగ క్షమాపణ చెప్పించి ఆ చెట్లకు అయ్యంట ఈ 4 ఏళ్ళు ఎంత కష్టపడ్డాం, దాని మీద ఎంత వ్యయం వెచ్చించినాం, ఎంత ఖర్చు చేసినాం, దానికి ఏం జరిగింది అనే దాని మీద తీసుకొని అదేవిధంగా వారికి తగిన శిక్ష పడాలి. ఏదో నామపూర్వకంగా కేసులు పెట్టి వాడు వేసిన వంటలు మేము రోడ్ల మీద తిరుగుడు కాకుండా ఖచ్చితంగా వాళ్ళను కఠిన శిక్షించినట్టయితేనే మేము ఒప్పుకుంటాం. లేకపోతే మాత్రం దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇది బొమ్మెడ అకౌంట్లకు సంబంధించిన సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులాల మీద జరుగుతున్నటువంటి ఈ దురాంకారాన్ని మేము సహించలేదు. ఈ ఒక అగ్రకుల అహంకారాన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతాం. మా శక్తి సామర్థ్యాలను మేము చూపిస్తామని తెలియజేస్తూ గీత కార్మికులకు ఇప్పటికీ ఒక్క జాగా కాదు, ఇలా చిన్నమెట్టిపల్లి కాడ కానీ ఇంకొకడ కానీ మొన్న చక్రన్పల్లిలో కానీ ప్రతి జగడ ఎక్కడైతే అగ్రవర్ణాల ఆధిపత్యం చెలాయిస్తున్నారో అక్కడ గౌడ కులస్తులను అణగదొక్కుతున్నారు. ఈ అణగదొక్కినట్టయితే మేము మాత్రం ఒప్పుకునేది లేదు. మా శక్తి సామర్థ్యం ఏదో మేము చూస్తాం. గ్రామం, నా పేరు పంజాల రమ. మేము ఉపాధి చేసుకొని చెట్లను పెట్టుకున్నాం మా సొంత భూములలో. 5 సంవత్సరాల నుంచి వాటికి నీళ్లు పెట్టుకొని చిన్న పిల్లలను పెంచుకున్నాం. ఇప్పుడు మా ఊరిలో రైతులు మమ్మల్ని బ్రతకనీయకుండా చెట్లను గొడ్డన్లతోని నరికి గడ్డపారలతో దవ్వి తీసి పారేసి వాళ్ళు ఏ తీరు వాళ్ళ చేతులతోని నరికిండ్రో వాళ్ళను శిక్షించాలి, వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి. మేము చిన్న పిల్లల్ని పెంచుకున్నాం. పొద్దున 7 గంటలకు వెళ్తారు మా వాళ్ళ ఇంట్లో నుంచి. పొద్దున్న వెళ్ళి 7 గంటలకు వెళ్ళి 400 రూపాయలు తీసుకొని ఇంటికి వస్తే మేము ఆ 400తోని ఇంట్లో మేము పిల్లలను చదివించుకోవాలి, అవిటితోనే సంసారం తీసుకోవాలి. మేము ఇప్పుడు మాకు ఉపాధి లేకుండా వేసిండ్రు. వాళ్ళు ఏ తీరు చెట్లను చేతులతోనే నరికివేయడం జరిగిందో అదే తీరు వాళ్ళు చెట్లు పెట్టించాలి. మాకు 5 ఎకరాల చుట్టూ కంచె వేయించాలి. వాళ్ళు ఇది ముందుకు తీసుకొచ్చి చర్య తీసుకురావాలి. మాకు తీసుకురాకపోతే ఎంత దూరానికైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. గౌడన్నల ఐక్యత ఏంటిదో చూపిస్తాం.
వాళ్ళకు దడ పుట్టి ఈరోజు బొమ్మెల్లో జరిగింది చాలా దారుణమైన సంఘటన. దీన్ని బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏదో ఒక కులాల మీద దాడి చేస్తే కూడా పట్టించుకుంటా లేరు అని గిట్ట అగ్రవర్ణాలు అనుకుంటే అది వల్ల అవివేకం అని హెచ్చరిస్తున్నాము. ఈనాడు సబ్బండ బీసీ వర్గాల అందరం కూడా ఒకటైనాము. ఎవరికి ఏ ఆపద వచ్చినా అది అందరి ఆపదగా మీదేసుకొని కొట్లాడతాము. ఇమ్మీడియట్గా వాళ్ళని జైలుకు పంపించి క్రిమినల్ చర్యలు కనుక తీసుకోకపోతే ప్రత్యక్ష చర్యలు మేము దిగితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లాన్ని చెడగొట్టింది ప్రభుత్వం అయితే కాబట్టి తక్షణ చర్య తీసుకోవాలని ఈ సందర్భం బీసీ ఎస్సీ ఎస్సీ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తాను.